అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా సందేహము వాళ్ళ మనస్సులో ఎన్నోసార్లు వచ్చి ఉండవచ్చు. ఎందుకు భారతదేశం పాకిస్తాన్‌కి ఈ యొక్క కరెక్ట్. తీవ్రవాదం? ఎందుకు ప్రతిసారి కొట్లాటలు? ఏ దేశంతో చుట్టుపక్కల అనేక దేశాలున్నాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఉంది. ఎప్పుడైనా యుద్ధాలొచ్చాయా? పక్కపక్కనే ఉంటాయి. ఎంత సౌభ్రాతృత్వంతో ఉంటుంటాయి. ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి భాగమే అన్నదమ్ముల్లా విడిపోయారు. ఏ కుటుంబంలోనే 5, 6 అన్నదమ్ములుంటారు. ఎవరికి వాళ్ళు పెళ్ళిళ్ళైన తర్వాత కారణాంతర్గత వాళ్ళు విడిపోతారు. అంత మాత్రాన కొట్లాడుకుంటున్నారా? కాదు కదా! అందరూ కలిసి ఉంటున్నారు. ఏదో పండగ పబ్బానికి వచ్చి కలిసి మాట్లాడుకుంటున్నారు, చేసుకొని వెళ్తున్నారు, ఆనందంగా ఉంటున్నారు. అదే విధంగా మన భారతదేశం, పాకిస్తాన్ కూడా ఒక సంబంధించినటువంటి భూభాగానికి వాళ్ళమే. విడిపోయి ఎవరికి వాళ్ళు ఉన్నాం. కాకపోతే ఇక్కడ మత ప్రాతిపదికన విడగొట్టడం జరగడం జరిగింది. తద్వారా ఇక్కడ మూలాలు గనక పరిశీలన చేసుకుంటే జూన్ 4వ తారీఖు 1947వ సంవత్సరంలో, అంటే చరిత్రలో గనక వెళ్ళాలి. ఇప్పుడు మనము ఇటు జ్యోతిష్య శాస్త్రాన్ని మేళవింపు చేసుకుని జరిగినటువంటిది వాస్తవాన్ని కూడా మేళవింపు చేసుకొని గల కారణాలు శాస్త్రానికి అన్వయించుకోగలిగితే ఎలా ఉంటాయని చూసుకుందాం. జూన్ 4, 1947 సంవత్సరంలో ఈ మౌంట్ బాటన్ గారు జిన్నా గారిని, నెహ్రూ గారిని పిలిపించి సమావేశంలో మాకు ఎప్పుడు స్వాతంత్రం ఇస్తారన్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా, యాక్సిడెంటల్గా ఆగస్టు 14, 15 తారీఖుల్లో మీకు ఇచ్చేస్తున్నామని అన్నారు. బిత్తరపోయారు ఇద్దరు. మాకు ఏ టైం ఇంత తొందరగానా అని అన్నప్పుడు చాలామంది మన పండితులు, జ్యోతిష పండితులు కూడా సమయం అనుకూలంగా లేదు, కాలం, గ్రహాలు, స్థితిగతులు లేవు అని చెప్పి చాలామంది, కనీసము మనం నిర్ణయం తీసుకోవడానికి 73 రోజులు కూడా లేవండి అసలు. జూన్ 4 అన్నప్పుడు ఆగస్టు 15కి ఎంత? చాలా తక్కువ రోజులు ఉన్నాయి. కాబట్టి కనీసం ఇంత తక్కువలో మనం ఎలా నిర్ణయం తీసుకుంటాం? మీకు ఆగస్టు 14 లేదా 15 ఈ రెండిట్లో మీరు నిర్ణయం తీసుకోండి అని అంటే, అప్పుడు వీరు జిన్నా గారు తొందరపడి ఆయన నాకు 14వ తారీఖు అని చెప్పి అనౌన్స్ చేసేసుకున్నారు. మన వాళ్ళు కావాలని ప్రశ్నల రూపంలో, సందేహాల రూపంలో ఒక రోజుని వెళ్ళదీశారు. ఎందుకనంటే మనకు 14వ తారీఖు అని చెప్పి వాళ్ళు పండుగ చేసుకుంటారు స్వాతంత్ర దినోత్సవంగా. కానీ కరాచీలో స్వాతంత్రాన్ని ఎగరవేసినటువంటిది 13వ తారీఖు రాత్రి 11:30 అదేంటి? ఆ సమయం అప్పుడు ఆరుద్ర నక్షత్రం జరుగుతుంది, మేష లగ్నం. అంటే నేను ఎక్కువగా డీప్గా నేను చెప్పను, వీక్షించేటువంటి ప్రేక్షకులకి బేసిక్గా అర్థం కావడానికి. తర్వాత ఆరుద్ర నక్షత్రం, తర్వాత ఆగస్టు 14 11:58 వరకు పునర్వసు నక్షత్రం ఉంది. పునర్వసు నక్షత్రము దేవతా నక్షత్రమే, రాముడు జన్మించిన నక్షత్రమే. కానీ జ్యోతిష్య పండితులు అప్పుడు సూచించినటువంటిది ఏంటంటే ఈ పునర్వసు నక్షత్రం అనేటువంటిది అంత సరైనటువంటిది కాదు. ఏది దేశానికి సంబంధించి రాముడు పుట్టిన దారభ్యత ఎన్నో కష్టాలు పడ్డాడు కాబట్టి అది అంత ఆమోదయోగ్యం కాదు అని చెప్పి 12:01 పునర్వసు నక్షత్రం వెళ్ళిపోయిన తర్వాత పుష్యమి నక్షత్రం ప్రవేశించినటువంటి సమయాన్న మనకు స్వాతంత్రం తీసుకున్నాం. దీని కారణాల వల్ల అప్పుడు ఉన్నటువంటి ఈ గ్రహస్థితి కనుక చూసుకుంటే, ఇక్కడ జ్యోతిష్యం అంటే ప్రతి వాళ్ళకి కూడా అర్థం చేసుకునేటానికి ఇక్కడ ఒక్క ఉదాహరణ చాలండి. అంటే చాలామంది వివాహ పొంతన విషయంలో ముఖ్యంగా మనం గమనిస్తుంటాం. జాతకం కుదిరిందా లేదా అన్నప్పుడు మా పండితులు చూసేటువంటిది ఏంటంటే, ఇరువురు ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారా, ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు గౌరవిస్తారా అనేటువంటిదే ఇక్కడ ఆచరణలో ఉన్నప్పుడు సంబంధం కుదిరింది. లేదా కొన్ని కీలకమైన అంశాలు, కుజదోషము, మాంగళ్య దోషం, ఇట్లాంటివి జాతకంలో చూసి సంతానపరము, అభివృద్ధి, జీవితంలో అభివృద్ధి, వీళ్ళిద్దరు కలిసి జాతకాలు చూసినప్పుడు జీవితంలో ఎలా పైకి వెళ్తారు అనేటువంటివి చూస్తూ, అన్నిటికంటే ముందు వీళ్ళిద్దరూ కలిసి ఆనందంగా ఉంటారా, ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తారా, ఒకరు చేసిన తప్పులు ఇంకొకరు క్షమిస్తారా, ఆ జోడి గనక బాగుంటే గో హెడ్ అని చెప్తాం. కానీ అలాంటిదే ఇక్కడ మనకు జోడి కుదరలా. ఎలా కుదరలేదో చెప్తాను. ఉన్నవే 12 లగ్నాలు లేదా 12 రాశులు, డివైడెడ్ బై 2 గ్రూప్స్. ఒకటి జూపిటర్, 2 సాటర్న్ గ్రూప్. సో మేష లగ్నములో ఈ యొక్క పాకిస్తాన్ దేశం స్వాతంత్రం వచ్చింది. మేష లగ్నం అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకుంటే, లగ్నాత్తు 2వ స్థానంలో రాహు ప్రభావం, 3వ స్థానంలో చంద్ర కుజులు, 4వ స్థానంలో రవి, బుధ, శని, శుక్ర. ఇక్కడ ఈ గ్రహాల కాంబినేషన్. తర్వాత 8వ స్థానంలో కేతు పడ్డాడు. దీనివల్ల ఏమైపోయింది, పాకిస్తాన్ జాతకంలో చూసుకుంటే లగ్నాధిపతి 3య స్థానంలో ఉండడం వల్ల
ఏదైనా ధైర్య సాహసాలు, ఏదైనా ముందుకు దుందుడుకు స్వభావాన్ని సూచిస్తుంది. కానీ 4వ ఇంటి అధిపతితో ఉన్నటువంటి కారణం చేత, 2వ ఇంట్లో ఉన్నటువంటి రాహు యొక్క కారణం చేత అది డెలివర్ చేసేటువంటి ఏదైతే మాటలుంటాయో, ఆ వాగ్దానాలన్నీ మోసపూరితంగా ఉంటాయి. ఓకే. అందుకనే అయోమయానికి గురవుతుంటాయి. అవి పాకిస్తాన్ ప్రధానమంత్రులు ఇప్పటివరకు పరిపాలించింది. ఇప్పటివరకు వాళ్ళ యొక్క మాటలు అసంబద్ధం. అవును. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేరు. ఇక్కడ కుజుడు తృతీయ స్థానంలో లగ్నాధిపతి ఉండడం వల్ల ఎప్పుడు కయ్యానికి కాలు దువ్వే స్వభావమే పాకిస్తాన్‌ది. హుహు. పైగా రాక్షసుల గురువు. ఇక్కడ ఏంటంటే శాస్త్రంలో మనుష్య జాతకం పరిశీలించే విధానం వేరు. దేశ కాలమాన పరిస్థితులకి దేశానికి సంబంధించినటువంటి జాతక పరిశీలన వేరుంటుంది. హ్మ్. 4వ స్థానం ఏందనంటే మనకి వ్యక్తిగత జాతకంలో ఇల్లుని సూచిస్తుంది. అవును. కానీ రాజ్యాన్ని, దేశాన్ని సూచిస్తుంది 4వ స్థానం దేశానికి సంబంధించి. ఓకే. ఆ స్థానంలో రాక్షస గురువైనటువంటి శుక్రుడు బలంగా ఉన్నటువంటి కారణం చేత మత ఛాందసవాదాన్ని పెంపొందించేటువంటి దేశముగా ఆ స్వభావం ఉన్నది. అందుకని మీరు గమనించుకుంటే శుక్ర మహాదశ 2007 నుంచి ఆ! 2027వ సంవత్సరం వరకు శుక్ర మహాదశ ఉంది. మీరు గనక పాకిస్తాన్ యొక్క చరిత్రలో చూస్తే ఎన్నడూ లేనటువంటి మతాన్ని ఎక్కువగా అభిమానం చూసి మతాన్ని పెంచి పోషించినటువంటిది 2007 నుంచి 2027 మధ్య కాలంలోనే. అవును. 2007కు ముందు మత ఛాందసవాదాలు ఉన్నాయా? 2007 తర్వాతనే ఎక్కువగా మత ఛాందసవాదం పెచ్చుబిగి అవును. ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు. అవును. కాబట్టి ఆ విధమైనటువంటి చాతుగ్రహ కూటమి అక్కడ 4వ స్థానంలో ఉండడం వల్ల, అక్కడ కథన రంగం ఉండడం వల్ల ఎప్పుడు కూడా మతాధికారులది, సైన్యాధికారులదే పైచేయి సాధిస్తుంది. ఓకే. కానీ చంద్రగ్రహ కూటమి రవి ఉన్నటువంటి కారణం చేత ప్రజల యొక్క సంబంధించినటువంటి ఎన్నికతో అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు సైనికాధికారుల పాలన అవును. ఉంటుంది. ఇది చంద్రగ్రహ కూటమి అంటే షష్టగ్రహ కూటమేనా? చంద్రుని యొక్క రాశిలో 4 గ్రహాలు ఉన్నాయి. అచ్చచ్చ! ఓకే. అది. ఓహ్! మన భారతదేశానికి వచ్చేసరికి మన వాళ్ళు కావాలని 15వ తారీఖు వరకు ఆ మాట సందేహాలు ఉన్నాయి, మాకు ఇట్లా ఉన్నాయని చెప్పి డిలే చేశారు. డిలే చేసి 15వ తారీఖు 12:01 స్వాతంత్రాన్ని తెచ్చుకున్నారు. అప్పటికి ఏమైపోయింది? పునరుసు నక్షత్రం నుంచి కాస్త పుష్యమి నక్షత్రం ప్రవేశించింది. పుష్యమి నక్షత్రం అంటే పోషింపబడేటువంటిది. ఓహో! అందులో 5 గ్రహాల కూటమి ఉన్నది. పైగా వృషభ లగ్నంలో ఉన్నది. వృషభ లగ్నంలో రాహు ఉన్నాడు. 2వ స్థానంలో కుజుడు. 3వ స్థానంలో 5 గ్రహాలు. ఈ కారణం చేత కాంబినేషన్ ఎలా ఉందినంటే చాలా గొప్పగా ప్రజాస్వామ్యం పరిడవిల్లేటువంటి స్వభావంగా ఉంది. ఓకే. ఈ కారణం చేతనే భారతదేశము చాలా గొప్పగా ఎదుగుతూ వస్తుంది. కానీ ఇక్కడ కూడా అవరోధాలు అనేటువంటివే ఉన్నాయి ఎక్కువగా. మనకు ఈ 3వ స్థానానికి వెనక ఉన్నటువంటిది 2వ స్థానంలో కుజుని యొక్క ప్రభావం అది వాయువ్య స్థానాన్ని సూచిస్తుంది. ఓకే. ఈ కారణం చేత ఏమవుతుంది? మన భారతదేశానికి వాయువ్య దిశలో ఉన్నటువంటిది ఏంటి? పాకిస్తాన్ లాంటి దేశాలు. ఓహో! ఎప్పుడు కూడా ఆ యుద్ధ వాతావరణం పాకిస్తాన్‌తో ఉంటుంది. ఇంకా కంక్లూజన్‌కి వస్తాను ఒక మాటలో. యాహ్! ప్లీజ్. ఎందుకు అనేటువంటిది. కంక్లూజన్ అంటే మన టాపిక్ కాదు. అదే ఈ ఎందుకు విషయం. పాకిస్తాన్‌కి, భారత్‌కి ఎప్పుడు గొడవలు ఎందుకనంటే అభిప్రాయ భేదాలు ఎందుకు ఉంటాయంటే ఇది చెప్పాను. జూపిటర్ గ్రూపు పాకిస్తాన్, సాటర్న్ గ్రూపు ఈ సంబంధించినటువంటి మన భారతదేశం. అవును. కాబట్టి 2 విభిన్నమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటివి కాబట్టి ఇవి ఒక తాటి మీద ఎన్నడూ ఉండలేవు. ఓకే. జీవితాంతం ఈ భూమి నిలబడి ఉన్నంత వరకు పాకిస్తాన్, భారతదేశం ఎప్పుడు కూడా కలిసి ఉండలేవు. అందుకనే ఎప్పుడు కూడా యుద్ధ వాతావరణాలే. ఆ! ఇది మాత్రం చెప్పొచ్చు. కాకపోతే అచ్చా! మన భారతదేశానికి బంగారు భవిష్యత్ అనేటువంటిది రేపు 2027వ సంవత్సరం నుంచి ప్రారంభమవుతుంది. రాహు మహాదశ ప్రారంభమవుతుంది. ఆ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి రాహు మహాదశ అద్భుతంగా 18 ఏళ్ల పాటు ఉంటుందండి. ఓహో! అప్పుడు రాహు మహాదశ రాగానే విశ్వగురు స్థానానికి చేరిపోతుంది. అందులో ఏం సందేహం లేదు. హ్మ్. రాహు వచ్చాడు అనంటే రాహు అంటే మీకేంటనంటే రాహు యొక్క అనుగ్రహం లేకపోతే ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ, సీఎం పదవి కానీ పట్టుకోలేరు. హ్మ్. ఆ రాహు అనేవాడు ఉంటేనే ఆ స్థానంలో కూర్చోగలుగుతారు. ఓకే. కాబట్టి అటువంటి రాహు మహాదశ మన భారతదేశానికి వస్తుంది కాబట్టి మనం ఎప్పుడో చెప్పుకుంటున్నాం, కలలు కంటున్నాం. విశ్వగురు స్థానానికి మన భారతదేశం ఒకప్పుడు ఉన్నది. మళ్ళీ అదే స్థానానికి రేపు రాహు మహాదశ భారతదేశానికి రాగానే వెళుతుంది. అందులో సందేహం లేదు.